వెల్కమ్ టు వైల్డ్. ఇక భారత క్రికెటర్ రోహిత్ శర్మపై షమా మహమ్మద్ కొన్ని కామెంట్లు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. కాంగ్రెస్ నేత షమా మహమ్మద్ గారు వచ్చేసి రోహిత్ శర్మ గారిని బాడీ షేవింగ్ చేసినట్టు తెలుస్తుంది సార్. సో దీని గురించి ఏం చెప్తారు? ది క్రికెటర్, ఆయన కెప్టెన్, పైగా భారత రథసారథి. సో అటువంటి వాళ్ళ మీద కామెంట్స్ చేయాలి అని అంటే నేను అనుకునేది ఖచ్చితంగా వైరల్ అవ్వాలి, వార్తలో నిలబడాలి, అంతే. వేరే రీజన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆటగాడికి కావాల్సింది ఫిట్నెస్. వాడు ఎంత ఫిట్గా ఉన్నాడు అనేది ముఖ్యం. ఓకే, బరువు అంటారా, కొంతమంది శరీర తత్వం, అంటే మరీ డీప్గా వెళ్తే ఆటగాడు కంపల్సరీగా స్లిమ్గా ఉండాలనేది కూడా ఉంది. కానీ మనం భారతదేశంలో లావుగా ఉండే వాళ్ళు హీరోలుగా ఉన్నారు. లావుగా ఉండే డ్యాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ హిందీ అంటావా ఆయన కంపోజ్ చేశారు. మరి ఆయన ఎంత లావుగా ఉంటాడు? డాన్స్ మాస్టర్ అంటే స్లిమ్గా ఉండాలి, పుల్లలాగా, మైకేల్ జాక్సన్ లాగా, ప్రభుదేవ గారి లాగా ఎటు పడతాడు బెండ్ అవ్వాలంటే మరి ఆయన సక్సెస్ చూడలేదా? అద్నాన్ సమీ అని ఒక సూపర్ సింగర్, ఆయన ఎంతలా ఉంటాడు? అంటే కళకి బాడీ అడ్డు కాదని చెప్పారు వాళ్ళు. ఆయన కూడా పరిగెట్టలేకపోతున్నాడు, ఆడలేకపోతున్నాడు అంటే పోనీ అనుకోవచ్చు. రోహిత్ శర్మ వేరే హిట్ మ్యాన్ అతను. అసలు 200 స్కోర్ దాటి వన్డేలో కొట్టిన రికార్డ్స్లో 3 సార్లు కొట్టినట్టున్నాడు ఆయన. ఆ రికార్డ్ ఇంకా ఎవరికి లేదుగా. ఫస్ట్ ఎవరు కొడతారంటే ఒక్కసారి సచిన్ దాన్ని బ్రేక్ చేయగానే ఓకే 200 వన్డేలో డబుల్ సెంచరీ అంత ఈజీయా అని ఒక మైండ్ మానసికంగా ఉంటుంది. ఓకే, ఆయన చేసేటప్పుడు మనము చేయాలి అని ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్గా మారండి. ఆ ఇన్స్పిరేషన్గా మారడం హిట్ మ్యాన్ అయ్యాడు ఆయన రోహిత్ శర్మ. ఆయన చూసి ఇప్పుడు ఇంకొంతమంది ప్రయత్నిస్తున్నారు కానీ అవ్వలేదు కదా. మన అంత లావుగా ఉన్నాడు, ఆయన డబుల్ సెంచరీ చేసిన వ్యక్తేగా. మొన్న ఇంకా ఆయన కొంచెం బరువు ఎక్కాడు. ఆయన ఇంకా వన్డే ఫార్మాట్లకు పనికిరాడు, టెస్ట్లకే ఓకే, ఐపీఎల్ కూడా పనికిరాడు అని రకరకాల విమర్శలు ఉన్నా కూడా వెంటనే మళ్ళీ బ్యాట్తో ఒక్కొక్కడికి సమాధానం చెప్పాడుగా. కాకపోతే ఆమె కాంగ్రెస్ నాయకురాలు షమా మహమ్మద్ వీళ్ళు ఏదో ఒకటి చెప్పాలి. మేబీ ఇక్కడ మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఏమంటే ప్రజాస్వామ్యం అంటారు, మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అది నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చా? దాని అర్థం కాదు కదా. పైగా సెక్యులర్ అంటారు. సెక్యులర్ లో ఎలా మాట్లాడతారు? అందరికీ సెక్యులర్ ఎక్కడుంది? అన్ని మతాలు దేవాదాయ శాఖలో ఉన్నాయా? ఒక్క హిందూ మతం మాత్రమే దేవాదాయ శాఖలో. మరి సెక్యులర్ అంటే అన్ని మతాలు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండాలిగా, లేదుగా. కాబట్టి గట్టిగా మాట్లాడితే మళ్ళీ అటువైపు వెళ్తుంది టాపిక్. క్లియర్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా విమర్శించేది ఏంటంటే ఆవిడ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ప్రస్తుతానికి సపోర్ట్ చేయట్లేదు. బట్ ఎవరో మన టీఎంసీ ఒక ఎంపీ మాత్రం వైస్రాయ్ ఎవరు ఆయన పేరు, ఆయన మాత్రం సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఆయన పనికిరాడు గేమ్కి అని. గేమ్ పనికి రాకపోతే భారత్లో 150 కోట్ల ప్రజలున్న ప్రజాస్వామ్యంలో అసలు ప్రతి ఈవెంట్, ఒక చిన్న రంజీ, ఒక డిస్ట్రిక్ట్ స్థాయి మ్యాచ్ ఆడాలంటేనే ఎన్నో పాలిటిక్స్, ఎన్నో సెట్టింగ్స్, అది దాటుకొని రంజీలు దాటుకొని నేషనల్ వైడ్ క్రికెట్లు దాటుకొని అండర్-19 అండర్-20 దాటుకొని ఇంటర్నేషనల్ ఫార్మేట్ వరకు సెలెక్ట్ అయ్యాడంటే చిన్న వ్యక్తి ఏం కాదుగా. రోహిత్ శర్మ అనే వ్యక్తి ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేసి ఉంటాడు. పైగా వరల్డ్ కప్ కూడా ప్రాతినిధ్యం వహించాడుగా. ఎప్పుడైనా సరే గ్రేట్ అనేది ఇప్పుడు కూడా చాలా మంది కెప్టెన్ కొట్టేశాడు. కెప్టెన్ ఓకే, కెప్టెన్ బాగా ఆడితే సరిపోదు, మిగతా టీం మెంబర్స్ కూడా అలా. ఇట్స్ ఎ టీమ్ వర్క్ మీన్స్ మోర్ దాన్ వీ, అంతే కదా. సో కప్పు వచ్చేస్తే కెప్టెన్ పోగేస్తారు, కప్పు రాకపోతే కెప్టెన్ ఒక్కడికే బాధ్యత ఉందా? మిగతా 10 మందికి బాధ్యత లేదా? 11 మందిలో అది కాదు కదా. సో అలాంటివి ఏంటంటే ఊరికి అంటే ఈ మధ్యకాలంలో ఆయన బాడీ షేమింగ్ మీద కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన ఇంకా పనికిరాడు, ఇంకా తప్పుకుంటే మంచిదేమో. మరోవైపు ఎవరైనా కోచ్ గౌతమ్ గంభీర్కి ఈయనకి పడట్లేదు, విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్కి పడట్లేదు, లేదంటే గౌతమ్ గంభీర్కి విరాట్ కోహ్లీకి మధ్యలో బ్యాలెన్స్ చేయలేక రోహిత్ శర్మ సతమతం అవుతున్నాడు. అందుకే ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. జట్టులో రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఏంటది డ్రెస్సింగ్ రూమ్ రాజకీయాలు అంటారు వాళ్ళు. డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళు అందరూ కలిసి జిమ్ చేయడము అన్ని చేస్తారు కదా. అక్కడ డ్రెస్సింగ్ రూమ్ రాజకీయాలు డిఫరెంట్గా ఉన్నాయి, రకరకాలుగా వస్తుంటాయి వార్తలు. కానీ ప్రతి ఒక్కడు కూడా నేను దేశం కోసం ఆడాలి అండ్ మోర్ ఓవర్ లాంగ్ రన్ ఉండాలని అనుకుంటాడు ఎవడైనా సరే.
అలా అనుకుంటే ప్రతి ఒక్కరికి ఒకనొక టైంలో ఫెయిల్యూర్ నడిచింది. ఒకనొక టైంలో సచిన్ అసలు కెప్టెన్సీ ఇవ్వగానే సచిన్ లాంటి గాడ్ ఆఫ్ ది క్రికెట్ అంటారు, క్రికెట్ గాడ్ కదా సచిన్ని. మరి అటువంటి సచిన్ గారు కూడా కెప్టెన్సీ ఇచ్చాక సరిగ్గా ఆడలేకపోయారు. ఇంకా సచిన్ పీరియడ్ అయిపోయింది, సచిన్ రిటైర్ అయిపోవడం బెటర్ అని కూడా అనుకున్నారు. మళ్ళీ ఎప్పుడైతే కెప్టెన్సీ తప్పించి అప్పట్లో గంగూలీకో రాహుల్ ద్రవిడ్కో వాళ్ళకి ఇచ్చేవారు, అలా ఇవ్వగానే మళ్ళీ ఆయన పుంజుకున్నాడు. అది ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలి. కొంతమందికి ఏంటంటే వెంటనే ఫేడ్ అవుట్ అయిపోతారు. సీనియర్ కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చారు, పుంజుకున్నారు. రోహిత్ శర్మ కూడా ఇప్పుడు కూడా ఆయన ఫెయిల్యూర్ పర్సెంటేజ్ చాలా తక్కువ. అలా అనుకుంటే నిన్న మ్యాచ్లో అందరూ ఫెయిల్ అయ్యారు, బట్ బౌలర్స్ నిన్న బాగా ఆడారుగా. ఎప్పుడైనా సరే ఒక కప్పు గెలిచామంటే ఆయన కూల్ కెప్టెన్ రా, ఆడు వల్లే రా, ఆడు వ్యూహాల వల్లే గెలిచేశారా. అదే వ్యూహం పెంచుకొని ఓడిపోతే ఆ వ్యూహాలు సరిగ్గా వేయలేదు, రాంగ్ స్టెప్ రా, వాడిని దించకుండా వీడిని దించాల్సిందిరా అని మనమే మాట్లాడుకుంటాం. అంత క్రౌడ్ ముందు ఆ ప్రెషర్ ఎంత ఉంటుంది. 4 గోడల మధ్య కూర్చొని మ్యాచ్ రిపోర్ట్ పట్టుకొని అబ్బా వికెట్ పడిపోయిందనగా వెంటనే ఛానల్ మార్చేస్తాం. కానీ వాళ్ళకి ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది. అందులో ఇండియన్ కెప్టెన్ అనేది ఇప్పుడు ఐసీసీని శాసించేది ఏంటి, బీసీసీ ఏది చెప్తే ఐసీసీ అదే. మరి అలాంటిది ఇంత బీసీసీ శాసిస్తుందంటే భారతదేశ కెప్టెన్ అంటే ప్రపంచ దేశాలకి ఎంత ఇది. ఇండియా ఆడుతుందంటేనే ఏ టోర్నమెంట్ అయినా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంట. ఎందుకంటే 150 కోట్ల జనాభా ఉంది, అత్యధిక వ్యూవర్షిప్ వచ్చేది ఇండియా నుంచే, అత్యధిక మార్కెట్ నడిచేది ఇండియా నుంచే, అత్యధిక యాడ్ రెవెన్యూ జనరేట్ అయ్యేది ఇండియా నుంచే. కాబట్టి ఇండియా కానీ నేను ఆడను ఆ టోర్నమెంట్స్ తప్పుకుంటే ఒక్కడు కూడా పార్టిసిపేట్ చేయడు దాంట్లో. ఇప్పుడు మొన్న ఏమైంది, పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది, పాకిస్తాన్లో మేము ఆడమని చెప్పారు. వెంటనే ఏం చేశారు, కేవలం ఆ టీంలో ఇండియా కానీ లేకపోతే వాళ్ళు దాన్ని పెట్టిన పెట్టుబడికి దేనికి రెవెన్యూ జనరేట్ అవ్వదని తెలిసి సరే ఇండియా మ్యాచ్ల వరకు సెపరేట్గా దుబాయ్లో ఇప్పుడు ఆడనిస్తున్నారు. ఏవేవైతే లీగ్ మ్యాచ్లు కానీ రేపు సెమీస్ జరిగేవి కానీ అన్నీ కూడా దుబాయ్లోనే అవుతున్నాయి. ఇండియా మేము చెప్పినట్టు పాకిస్తాన్లో ఇల్లు ఆడాలని ఎవడైనా అనలేకపోతున్నాడు. చూసారా, ఐసీసీ కూడా వాళ్ళకి హుకుం జారీ చేయలేకపోతుంది. దట్ ఈస్ ఇండియా. సో అటువంటి ఇండియాకి కెప్టెన్ గా ఉన్నాడని అంటే ఖచ్చితంగా ప్రెజర్ అది ఉంటుంది. ఆయన శరీర తత్వం అది. గతంలో కూడా ఎవరు పాకిస్తాన్లో కూడా ఒక ఆయన ఉండేవాడు, ఇంజుమాముల్ హక్ అని. ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్. ఆయన చాలా లాగా ఉండేవాడు, బట్ ఆయన ఫిట్నెస్ భయంకరంగా ఉండేది. ఎంతమంది అవుట్ అయిపోయినా బాగా ఆడేవాడు. అలాగే శ్రీలంకలో తీసుకుంటే అర్జున్ రంతంగా ఆయన కెప్టెన్, ఆయన కూడా లావు ఉన్నాడు. మరి వరల్డ్ కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది 96లో శ్రీలంక వరల్డ్ కప్ వచ్చింది. దానికి కీలక పాత్ర పోషించింది ఎవరు, అర్జున్ రంతంగా కదా. అంటే లావు అంటే ఒక్కొక్కరు శరీర తత్వం మనకు ఉంటుంది. కొంతమంది చాలా లావుగా ఉన్నా కూడా వాళ్ళ బాడీలో ఈజ్ ఉంటుంది. ఆ ఈజ్ ఉన్నప్పుడు వాళ్ళు హీ కెన్ డూ మోర్ రన్స్ చేయగలుగుతారు. ఆయన ఏం చేయలేకపోతున్నాడు, బాగా అలసిపోతున్నాడు రా అంటే మనం ఏదో అనుకోవచ్చు. హిట్ మ్యాన్ పేరు ఊరికే రాలేదు కదా. ఎంతో మంది హిట్టర్స్ ఉన్నారు, పించ్ హిట్టర్స్ ఉన్నారు, దాన్ని ఏమంటారు నైట్ వాచ్మెన్ గా తీస్తుంటారు ఒక్కోసారి వరుసగా వికెట్లు పడిపోయినప్పుడు. అట్లాంటి పించ్ హిట్టర్లు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేని పేరు హిట్ మ్యాన్ అని ఎందుకు వచ్చింది రోహిత్ శర్మ గారి కంటే? ఆయన ఒకసారి చరిత్ర చూడాలి కదా. ఏదో ఇవాళ వైరల్ అవ్వాలని చెప్పి ఆవిడేదో మాట్లాడితే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ బీజేపీ వాళ్ళు కూడా గట్టి కౌంటర్ ఇస్తారు దీనికి, వెయిట్ చేయాలి. ఎందుకంటే స్పోర్ట్స్ని రాజకీయాలు దీని వైపు వీళ్ళేదో నేమ్ ఫేమ్ కోసం దీనిలోకి లాక్కూడదు. అప్పుడు అందుకే కదా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఆమెకు సరిగ్గా. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇంతవరకు మనం కూడా ఆ పేరు వినలేదుగా. షమా మహమ్మద్ వినలేదంటే విన్నాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధిగా సంబంధించి విన్నాం, కానీ బాగా వినిపించే ఫెమిలియర్ నేమ్ అయితే కాదు. సో అలాంటి వాళ్ళే ఇలాంటి కామెంట్స్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.